అందరికీ ముందుగా నమస్కారం. మన సాంప్రదాయాలలో గుమ్మడికాయకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుండి ఇల్లు కట్టడం, కొత్త పనులు మొదలుపెట్టడం, పండుగలు జరుపుకోవడం, వ్యవసాయంలో పంటలు కోయడం, కొత్త వస్తువులు వినియోగంలోకి తెచ్చుకోవడం వంటి ఎన్నో సందర్భాలలో గుమ్మడికాయను కట్టి శుభం కోరుకునే ఆచారం కొనసాగుతుంది. అది కేవలం ఒక రీతి కాకుండా దాని వెనుక ఆధ్యాత్మిక భావనలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలో, ఎలా కట్టాలో తెలుసుకుందాం. గుమ్మడికాయను శుభలక్షణంగా భావిస్తారు. ఇది సంపద, ఐశ్వర్యం, సానుకూల శక్తికి సూచిక. శక్తివంతమైన ప్రతికూల దృష్టి లేదా దుష్టశక్తులను నివారించడానికి గుమ్మడికాయకు విశిష్ట స్థానం ఉంది. దుష్ట దృష్టి, అశుభ ప్రభావాలను తొలగించే శక్తి గుమ్మడికాయలో ఉందని విశ్వాసం. అందుకే కొత్త ఇల్లు, వాహనం లేదా వ్యాపారం మొదలుపెట్టే సమయంలో మొదట గుమ్మడికాయను కట్టి తర్వాత శుభకార్యాలు చేస్తారు. ఇల్లు కొత్తగా కట్టినప్పుడు ఇంటి గుమ్మం లేదా పైభాగంలో గుమ్మడికాయ కడతారు. ఇది ఇంట్లో శుభశక్తులను నిలుపుతూ అశుభ శక్తులకు దూరంగా ఉంచుతుందని నమ్మకం. వ్యాపారం ప్రారంభించే సమయంలో, కొత్త ఆఫీస్ మొదలుపెట్టే సమయంలో గుమ్మడికాయను కట్టి గణపతి పూజ చేసి ప్రారంభించడం ఆనవాయితీ. కొత్త వాహనం కొన్నప్పుడు వాహనం ముందు గుమ్మడికాయను కట్టి పూజ చేస్తారు. తర్వాత దాన్ని పగలగొట్టడం వలన వాహనం సురక్షితంగా ఉంటుందని విశ్వాసం. దసరా, దీపావళి, సంక్రాంతి, కొత్త సంవత్సరం వంటి పండుగలలో కూడా గుమ్మడికాయను కట్టి ఇంటికి ఆహ్లాదకర వాతావరణాన్ని తెస్తారు. రైతులు పొలంలో కొత్త పంట కోయడం ప్రారంభించే ముందు గుమ్మడికాయను కట్టి భూమాతకు ధన్యవాదాలు తెలుపుతారు. మనం గుమ్మడికాయను కట్టుకునేటప్పుడు పెద్దగా ఉండే గుమ్మడికాయను పసుపు రంగు కలిగిన ఎటువంటి పగుళ్ళు లేని గుమ్మడికాయను తీసుకోవాలి. ఇది శుభానికి సంకేతం. కొన్నిసార్లు గుమ్మడికాయపై కళ్ళల 2 బొట్లు పెట్టి కాజల్ గీయటం ఆనవాయితీ. ఇది దృష్టి దోషంను దూరం చేస్తుందని నమ్మకం. ఇంటి ప్రవేశం ద్వారా పైన గుమ్మడికాయను కట్టి ఉంచాలి. దీని ద్వారా ఇంటిలోకి ప్రవేశించే ప్రతికూల శక్తులు బయటే ఆగిపోతాయని భావిస్తారు. వాహనానికి గుమ్మడికాయను తాడు కట్టి ముందు భాగంలో వేలాడదీస్తారు. తర్వాత ప్రయాణం మొదలుపెట్టే ముందు దానిని పగలగొట్టి రహదారిపై పడేస్తారు. ఇది వాహనం సురక్షితంగా నడవడానికి సంకేతం. మన పెద్దలు చెప్పిన ఆచారాలలో శాస్త్రీయ కారణాలు దాగి ఉంటాయి. గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. దానిని బయట వేలాడదీస్తే గాలి తగిలినప్పుడు అది చల్లదనాన్ని కలిగిస్తుంది. పాతకాలంలో ఇళ్లలో తలుపుల వద్ద గుమ్మడికాయ వేలాడదీయడం వలన అక్కడి వాతావరణం శుభ్రంగా చల్లగా ఉండేది. అలాగే వాహనాలకు కట్టే గుమ్మడికాయను పగలగొట్టడం ద్వారా మనసులోని భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పగిలిన, పాడైపోయిన గుమ్మడికాయను కట్టకూడదు. గుమ్మడికాయను శుభదినంలోనే కట్టాలి. కట్టేటప్పుడు పూజ చేసి దేవుడి ఆశీర్వాదం కోరుకోవాలి. వ్యాపారం స్థలంలో దుకాణం గుమ్మం వద్ద గుమ్మడికాయను కట్టి శుభారంభం చేస్తారు. దీని ద్వారా వ్యాపారంలో లాభం, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం.